ఈ వీడియోల ద్వారా ఈ మంత్రాన్ని మనం చెప్పినట్లయితే ఎలా ఎలా చేసుకోవచ్చు అని అడిగిన మొన్న ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు ఆయన అందించారు. మనం చెప్తున్నాం ఇది వేగస్నారు సౌందర్యలహరిలో ఉందండి అని అంటే దాన్ని ఎలా ఆచరించాలి అని అడుగుతున్నారు. మరి ఎలా ఆచరించాలి అంటే యూనివర్సల్ గా ఎలా ఆచరించాలి, ఇలా ఆచరించాలి. ఇది దాని యొక్క సంపూర్ణ వివరణ. అనేది ఓం మణిపద్మే హుం హ్రీం, 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 ఓం మణిపద్మే హుం హ్రీం. అంటే నాభి లోపలికి వెళ్ళాలి. మనం అన్నప్పుడు గమనించవచ్చు, నాభి లోపలికి వెళ్తుంది. ప్రాణశక్తి కేంద్రం బిందువు ఇది. అందుకని అక్కడ ప్రాణశక్తి ప్రేరేపింపబడుతుంది. కుండలిని శక్తి జాగృతం అవుతుంది. తద్వారా మనకి తెలియకుండానే మన లోపల కుండలిని శక్తి జాగృతం అవుతుంది. అప్పుడు మనం శ్వాసని ప్రాణాన్ని ఈ నాభి నుంచి ఆజ్ఞాచక్ర పర్యంతం కూడా గమనించవచ్చు. పైనుంచి కిందికి, కింది నుంచి పైకి, లేదా మొట్టమొదటి స్టేజ్లో అనాహతం వరకు కూడా శ్వాసని గమనించవచ్చు, లేదా విశుద్ధి దాకా కూడా నాభి నుంచి విశుద్ధి, నాభి నుంచి అనాహతం, అలాగే నాభి నుంచి ఆజ్ఞ. ఇది మూడు స్టేజ్ల్లో ఇప్పటి వరకు యోగాభ్యాసం చేయగలిగిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, ఓంకార సాధన చేస్తున్నటువంటి వాళ్ళు ప్రాక్టీస్లో పెట్టుకోవచ్చు.